మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. పాలకుల తీరు, ప్రచారాలు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తోంది అని అనుమానం వ్యక్తం చేశారు. గుంటూరులో పోస్టర్ ఘటనపై అంబటి రాంబాబు ప్రశ్నించినందుకు ఆయన ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. అధికార పార్టీపై కూడా సీఎం బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి లడ్డూలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు డైరీల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెల్లబోయిన వేణు తెలిపారు. తీవ్రమైన కోరిక, వాస్తవాలు కానీ పలు అంశాలని ప్రచారాలు చేయటం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, లేతే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక్కొక్క ఎన్నికలకి ఒక్కొక్క విధానాన్ని ఆయన పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో కులాలను తీసుకొచ్చారు, కొన్ని సందర్భాల్లో ప్రాంతాలను తీసుకొచ్చారు. ఇవాళ మతపరమైన అంశాలుగా చిత్రీకరించడం ద్వారా తాను ప్రయోజనం పొందాలని ఒక ఆశ. ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు, వారి కుమారుడు లోకేష్ గారు. స్పష్టంగా నిన్న పిఠాపురంలో శివరాత్రి సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే తిరుపతి లడ్డు కల్తీపై కూటమి పార్టీ చేసినటువంటి ప్రచారం, ఇది ఒకసారి గమనించినట్లయితే భక్తుల విశ్వాసాల మీద కూటమి ఏ విధమైన భావనతో ఉంది, భక్తుల విశ్వాసాలని ఏ విధంగా కలచివేయాలి, భక్తుల విశ్వాసాలని ఏ విధంగా దెబ్బతీయాలి అనేటువంటి భావనతో ఉందనేటువంటిది ఈ పోస్టర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, ప్రత్యేకించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రేమికుల్ని అడుగుతున్నాను. అంటే ప్రజాస్వామ్య ప్రేమికులను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి తీరు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ప్రభుత్వం కానీ, అంటే సాధారణంగా పాలకుడు ప్రజల యొక్క శాంతియుత జీవనానికి పలు చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజల్లో అశాంతిని ప్రభుత్వం రేకెత్తిస్తుంది. ప్రజల్లో అశాంతిని సృష్టించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం పనిచేస్తుందని ఒకసారి నిరూపితమైనా కూడా మరలా ఈ రకమైనటువంటి ఏదైతే నిన్న జరిగినటువంటి పోస్టర్ ప్రదర్శన ఉందో, గతంలో ఒకసారి గుంటూరులో ఒక పోస్టర్ వేశారు. దాని దగ్గరే అంబటి రాంబాబు గారు ప్రశ్నించినందుకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ వినని కనని రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా చట్టాలని అందరికీ సమపాళ్లలో అందిస్తానని, లేకపోతే చట్టాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు రాంబాబు గారు ఇంటిపై దాడి చేసి ఆయన తిట్టాడు కనుక సెంట్రల్ జైలుకి పంపుతానని, తిడితే జైలు, కొడితే బెయిలు. ఇది కొత్తది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకొచ్చారు. తిడితేనేమో సెంట్రల్ జైలుకి పంపుతారు, కొడితేనేమో కొట్టేసి వారు కొడితే బెయిల్ ఇస్తారు, వారు కొడితే. ఇది ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా ఒకసారి ఆలోచించమని. దీనికా మనకి స్వాతంత్రం వచ్చింది? ఇదా మన రాజ్యాంగం చెప్తున్నది? అధికారం ఇస్తే ప్రజా ప్రయోజనాన్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం అధికారం మాకు మాత్రమే అండగా నిలవాలి తప్ప మిగిలిన పౌరులకి అధికారంలో ఉన్న చట్టాలు వర్తించవు, మేము అమలు చేసిన చట్టాలే అన్నట్టుగా కొత్త వరవడిని ఈ రాష్ట్రంలో అమలు చేశారు. ఇక ప్రధాన అంశానికి వచ్చినప్పుడు తిరుమల మరొకసారి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, గాయం కలిగే విధంగా మాట్లాడటం ద్వారా,
బాధ్యత రాహిత్య పదాలుగా మనం చూడాలి కదా. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి తప్పు జరిగిందని తెలిస్తే దాని మీద విచారించవచ్చు, తప్పు చేసిన వారిని శిక్షించవచ్చు. ఆ అధికారం మీ దగ్గర ఉంది. ఈ మూడు కాకుండా మీరు తప్పు చేసిన ఆరోపణలో వాస్తవాలు లేవని తెలిసిన తర్వాత ఇంకొక ఆరోపణ చేయడానికి మీరు సాహసించారంటే అంటే భక్తులంటే ఎంత చిన్న చూపు మీకు. భక్తులంటే మీ భావన ఏమిటి దీనిలో అర్థమైంది కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మీరు కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న నెయ్యి ట్యాంకర్లు టీటీడీలోకి వచ్చింది ఏ ప్రభుత్వ హయాంలో? కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న నెయ్యి ట్యాంకర్లు టీటీడీలోకి వచ్చింది ఎవరి ప్రభుత్వంలో? తిప్పి పంపిన ట్యాంకర్లు, కల్తీ జరిగిన ట్యాంకర్లు 4 తిప్పి పంపిన ట్యాంకర్లు దొడ్డిదారిన మరలా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎలా వచ్చాయి? దానికి సమాధానం చెప్పాల్సింది ఈ ప్రభుత్వమే. మీ ప్రభుత్వంలోనే అది జరిగింది. దానికి సంబంధించిన ఆ ట్యాంకర్లు ఏదైతే తిప్పి పంపించారో ఆ ట్యాంకర్లు కూడా మీరే సమాధానం చెప్పాలి. అసలు బోలేబాబా డైరీ దాని ద్వారాలు తెరిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. బోలేబాబా డైరీకి ద్వారాలు తెరిచినటువంటి నాయకుడు మీరు. చంద్రబాబు గారు కేజీ నెయ్యి చాలాసార్లు అన్నారు 320, 321 కొన్నారు. ఇది నిజమా కాదా? దీనికి సమాధానం మీరు చెప్పాలి. కేజీ నెయ్యి ఎలా దొరుకుతుంది 320 అని మీరు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు కొన్నారు, 20 కొన్నారు, 21. ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను. అసలు తిరుమలలో వాడిన నెయ్యి కల్తీకి సంబంధించిన ఆనవాళ్ళు ఎప్పుడు బయటపడ్డాయి? దీనిపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఇదంతా జరిగింది మీ టీడీపీ ప్రభుత్వంలోనే కదా. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే గుజరాత్ నుంచి ఒక ఆయన రప్పించి దీనికి మీరు చేసినటువంటి ఒక పథక రచన ద్వారా కదా ఇదంతా బయటపడింది. అంటే ప్రజలు కల్తీ జరిగిందని ట్యాంకర్లని తిప్పి పంపి అదే ట్యాంకర్ని మళ్ళీ రప్పించి కల్తీ నెయ్యిని లడ్డులో కలిపి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే భక్తులు తెలుసుకోలేరని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీరు భక్తుల్ని ఎంత గాయపరుస్తున్నారు చూడండి. 2000 మార్చి 16న 2024లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీనిలో భక్తులను కానీ ప్రజలను కానీ నేను కోరుతున్నాను మీ ద్వారా, మార్చి 16, 2024 ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మే 13న ఎన్నికలు జరిగాయి. మే 15న 2024లో తిరుమలలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసి ఏఆర్ డైరీకి ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు మే 15. జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చాయి 24లో. జూన్ 12న ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు ఏఆర్ డైరీ నుంచి నెయ్యి ట్యాంకర్లు పంపడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యి పంపించడం మొదలుపెట్టారు. 12వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు జూన్ నెల. అలాగే జూలైలో 4 సార్లు 4 ఏఆర్ డైరీ నుంచి ట్యాంకర్లు వచ్చాయి తిరుమలకి. అక్కడ ల్యాబ్లో నాణ్యతా పరీక్షలు పాజిటివ్గా వచ్చాయి. ఎప్పుడైతే 12, 20, 25 మళ్ళీ 4 జూలైన వచ్చినటువంటి ట్యాంకర్లు పాజిటివ్గా వస్తే వాటిని అనుమతించారు. మళ్ళీ జూలై 6, 12వ తారీఖులో 2 చెప్పున 4 ట్యాంకర్లు వచ్చాయి 24లోనే. అప్పటికి ప్రభుత్వం ఎవరిది? కూటమి ప్రభుత్వంలోనే 6వ తారీఖున 12వ తారీఖున 4 ట్యాంకర్లు వచ్చాయి. టీటీడీ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో
నాణ్యతా ప్రమాణాలు లేవని తేలటంతో ఎన్డీడీపీకి శాంపిల్స్కి పంపించారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే గుజరాత్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్తో. అలాగే జూలై 23న ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. జూలై 25న ఆ 4 ట్యాంకర్ని వెనక్కి తిప్పి పంపించేశారు. జూలై 25న 4 ట్యాంకర్ని వెనక్కి తిప్పి పంపించేశారు. జూలై 27న ఆ ట్యాంకర్లు జూలై 27, 24 2024లో ఆ ట్యాంకర్ని శ్రీకాళహస్తి చేరువలో స్టోన్ క్రషర్ దగ్గర చేరాయి. వాటిని అక్కడే రహస్యంగా ఉంచారు. అయ్యే ట్యాంకర్లు, సేమ్ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్ నెలలో తిరిగి తిరుమలకి చేరాయి. వచ్చి ఆ నెయ్యిని లడ్డు తయారీలు వాడారు. లేదని సిట్ కదా నియమించినటువంటి న్యాయస్థానానికి అంటే మీకు ఈ వ్యవస్థల మీద గౌరవం లేదా? మీరు నియమించిన అధికారుల మీద మీకు నమ్మకం లేదా? అత్యున్నత న్యాయస్థానం ఏదైతే చెప్పిందో, ముందొకసారి మీకు చెప్పింది, మీరు ఏ పరీక్షలు చేయకుండా లేకపోతే ఏ ఆధారం లేకుండా ఈ పదాలు వాడకూడదు బాధ్యత గల ముఖ్యమంత్రి అని. మళ్ళీ రెండోసారి మీరు టాయిలెట్ కెమికల్కి సంబంధించినటువంటిది చాలామంది చెప్తున్నారు, న్యూట్రల్స్ అందరూ మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని, ఏమిటి రాజకీయాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? అంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించి భక్తులు ఏమైపోయిన బాధలా, ప్రజలు ఏమైపోయిన బాధలా మీకు కలిసి వచ్చేయాలి. కానీ చెప్పాను కదా, కలో వెంకట నాయక్ అని మీరు మానవుల మీద నిందలు వేసేస్తే వారికి శక్తి లేకపోవచ్చు, కానీ భగవంతుడి మీద వేస్తున్నారు. మీరు ఏదైతే ఒక ఆరోపణ చేశారో 4 ఆరోపణలు మీ మీద వచ్చినాయి. ఇవాళ ఈ డైరీలో ఎక్కడెక్కడి నుంచి కనెక్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో, ఆకాశవాణి రూపంలో మీరు ఎందుకు మీ వెబ్సైట్ని మార్చుకుంటున్నారు? ఎక్కడైతే మీరు ఏ డైరీతో మీరు కలిసి వ్యాపారాలు చేశారో ఆ డైరీకి ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటో బయటకు వస్తూ ఉంటే మీరు వెబ్సైట్లో మీరు ఏదైతే వాళ్ళతో కలిసి చేసిన వ్యాపారాలకు సంబంధించిన అంశాల మీద మీరు పక్కదోవలు పట్టిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడైతే తప్పుకు దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. దొరికిపోయి దాని నుంచి తప్పుకోవడానికి ఇంకా 10 తప్పులు చేస్తున్నారు. మీరు భక్తుల యొక్క మానసిక స్థితి మీద దాడి చేస్తున్నారు. ప్రసాదం అంటే అతి పవిత్రమైనదిగా భావించి స్వీకరించేటువంటి భక్తుడి యొక్క మనస్సుని నిరంతరం కలిచివేయడం ద్వారా మీరు ఏ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు? అది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసి రాజకీయ ప్రయోజనం పొందాలన్న మీరు జగన్నాథుడి మీద నింద వేయటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందలేరు.